నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించే అంశం ఏంటంటే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడం. అసలు మీనాక్షి నటరాజన్ ఎవరు? అసలు ఎందుకు పాదయాత్ర చేయవలసి వస్తుంది? ఎందుకంటే ఒక ప్రజలు గెలిపించిన వ్యక్తి కాదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. మరి ప్రజల్లోకి వెళ్ళాలంటే ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఉండాలి, ప్రజలు గుర్తుపట్టే వ్యక్తి ఉండాలి, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఎందుకు అసలు పాదయాత్ర చేయవలసి వస్తుంది? కనీసం ఒక పాదయాత్ర ఒక పార్టీ నుండి చేయాలి అంటే ఖచ్చితంగా పార్టీలో ముఖ్య నాయకులు ఉండాలి. అటు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి డైరెక్ట్ ప్రభుత్వం వాళ్ళే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే కరెక్ట్ కాదేమో అనే ఆలోచనతో మీనాక్షిని దించారనుకుంటే కనీసం మంత్రులు కావచ్చు వేరే ఏ ఒక్కరూ లేకుండా ఓన్లీ మీనాక్షి నటరాజ్ అనే పాదయాత్ర చేయవలసి వస్తుంది. అసలు ఎందుకు అని చెప్పేసి అనుమానాలు అయితే ఇతర పార్టీల నుంచి వస్తూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రకంపనలు. ఎందుకు ఈ ప్రకంపనలు అంటే పార్టీలో ఇంతకుముందు ఉన్నటువంటి ఇన్ఛార్జ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జు వ్యవహారాలన్నీ ఆల్రెడీ దీనికి సంబంధించి ముడుపులు అందుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. ఆమెను తీసేసి వేరే ప్రాంతానికి పంపించేసి వేరే రాష్ట్రానికి పంపించేసి రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజ్ అయితే పెద్ద ఎత్తున ఎవరికి వినకుండా తనకు తాను నడుచుకుంటూ వెళ్తుంది కాబట్టి అసలు ఎవరి మాట వినదు. ఖచ్చితంగా ఏం చేయాలో ఖచ్చితంగా ప్రతి విషయాన్ని రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీకి వివరిస్తుంది కాబట్టి ఆమె డైనమిక్ లీడర్ కాబట్టి ఖచ్చితంగా ఆమెను దించవలసి వచ్చింది అని చెప్పేసి కూడా ఇంతకుముందు పార్టీ వర్గాలు మాట్లాడుకున్నాయి, ఇతర పార్టీలు కూడా మాట్లాడుకున్నాయి. కానీ ఇప్పుడు పాదయాత్ర విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఎందుకు పాల్గొనడం లేదు, ఎందుకు మీనాక్షినే పాల్గొనవలసి వస్తుంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కొన్ని ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో పాదయాత్ర పెట్టే సమయంలో ఖచ్చితంగా నేను ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే జిల్లాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులందరికీ కూడా వాళ్ళే చూసుకుంటారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో కావచ్చు వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మళ్ళీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే అక్కడ గెలుపును అక్కడ మళ్ళీ కాంగ్రెస్ జెండాను ఎగరవేసేంత వరకు వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. అదేవిధంగా ఇంకో సమావేశంలో మాట్లాడుతూ లేదు ఖచ్చితంగా నేనే డైరెక్ట్ రంగంలోకి దిగుతా, ప్రతి ఏరియాలో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ నేనే తిరిగి మరి ప్రచారం చేస్తా, ఖచ్చితంగా గెలిపించుకుంటా అని చెప్పేసి మరోమారు మాట్లాడడం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాకుండా, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి అంటే మీనాక్షి నటరాజన్ ఎవరికి తెలియదు. ఫస్ట్ కనీసం ఆ తెలంగాణలో తిరగాలంటే తెలంగాణ భాష రావాలి, కనీసం తెలంగాణలో పొలిటీషియన్ కాదు. అసలు ఎందుకు ప్రజల్లోకి వెళ్తుంది అంటే రేవంత్ రెడ్డిని ఏమైనా పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నా, ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ ఇప్పటికి 50 సార్లు కలవడానికి వెళ్ళాడు కానీ ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మొన్న ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా సోనియా గాంధీ రాలేకపోతున్నానని చెప్పి లెటర్ రాయడాన్ని పెద్ద ఆస్కార్ లెవెల్లో తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇతనికి ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డు ఇచ్చినా మంచిదే అని చెప్పేసి కూడా ఎద్దేవా చేసే ప్రయత్నం చేశారు ఇతర పార్టీ నాయకులు. మరి నిజంగా రేవంత్ రెడ్డిని ఏమైనా పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుందా? ఎందుకంటే మన సోనియా గాంధీ ఆల్రెడీ మీ బీసీ రిజర్వేషన్లు తెలంగాణలోనే మంచి పెద్ద ఎత్తున కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా దీన్ని పోరాటం చేసి జంతర్ మంతర్లో పోరాటం చేసి బీజేపీని తల వంచి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఇటు సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చాలాసార్లు చెప్తూ వస్తున్న పరిస్థితి. కామారెడ్డి డిక్లరేషన్లో కూడా 42% స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇస్తామని చెప్పి ఆర్డినెన్స్ కూడా జారీ అయింది. అయినా కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉందా ఇంకా అని చెప్పేసి మీనాక్షి వెళ్తున్నారా? లేకపోతే ప్రజల్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ప్రజలందరూ నిజంగా కాంగ్రెస్ వైపు ఉన్నారా లేకపోతే ఏమైనా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి తెలుసుకునే విధానంలో భాగంగా ఆమె ప్రజల్లోకి వెళ్తుందా అని చెప్పేసి పార్టీ వర్గాల్లోనైతే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎందుకు అసలు మీనాక్షి నటరాజన్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు, ఎందుకు ఆమెను తీసుకురావాల్సి వస్తుంది? కనీసం ప్రజలు గుర్తుపడతారా మీనాక్షి నటరాజన్? వాళ్ళ బాధలు వాళ్ళు వచ్చి తెలుగులో మాట్లాడుతూ ఉంటే మీనాక్షి నటరాజన్కి ఆ అర్థమై అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది? మీనాక్షి నటరాజన్ యొక్క ఏంది ఆలోచన ఏ విధంగా ముందుకు పోతుంది? మరి నిజంగా రేవంత్ రెడ్డి ఎందుకు పాదయాత్రలో పాల్గొంటున్నాడా లేదా? పాదయాత్ర తర్వాత అసలు ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అంటే కొన్ని ఏంటి అంటే పాదయాత్ర చేసిన తర్వాత ప్రభుత్వాలే మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఏ ఏరియాలో అయితే ఆ పాదయాత్ర మొదలుపెట్టారో ఆ ఏరియాలో కూడా ఖచ్చితంగా పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి యొక్క పెద్ద ఎత్తున కూడా మానిమోగి ఆ పార్టీ డైరెక్ట్గా జెండా బాతే అవకాశం ఉంటుంది. పాదయాత్ర వల్ల అంత పెద్ద మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర తర్వాత ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి నిజంగానే అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు గ్రామంలోని సర్పంచులన్నీ కూడా మరి కైవసం చేసుకోబోతుందా కాంగ్రెస్ అని చెప్పేసి అసలు ఏం జరగబోతుంది? అసలు ఎందుకు మీనాక్షి నటరాజన్నే దించాల్సి వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అయితే గట్టిగానే ప్రశ్నిస్తుంది. మా ప్రాంత వాసివా, మా ప్రజలు మాట్లాడితే నీకు అర్థమవుతుందా? అసలు నువ్వెందుకు రావాల్సి వస్తుంది?
వస్తే పార్టీ నాయకులు రావాలి, పార్టీ ముఖ్యమంత్రి రావాలి, పాదయాత్ర చేయాలి అంటే ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి మీనాక్షి దించారా అని చెప్పేసి కూడా ఈ విధమైన ప్రచారం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఢిల్లీలో ముఖ్యమంత్రి ఉంటే ఓన్లీ మంత్రులకు చెప్పి మాత్రమే దీనికి సంబంధించి షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది మీనాక్షి అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అంటే రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండానే ఈ పాదయాత్ర జరుగుతుందా? ఈ పాదయాత్ర తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది? అసలు ఏం జరగబోతుంది ఈ పాదయాత్ర తర్వాత అని చెప్పేసి పూర్తి విషయాలు అయితే తెలియాలి.